వెల్కమ్ టు గేమింగ్ విత్ ఆర్బీ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం జురాసిక్ వరల్డ్ ద గేమ్. ఫస్ట్ వచ్చేసి మనం కాయిన్స్ని కలెక్ట్ చేసాం గైస్. మీట్ కలెక్ట్ అయిపోయింది, మీట్ యాక్టివేట్ చేసేసాం. టోటల్ 30,000 తీసుకుంది. కాయిన్స్ కలెక్ట్ చేసాం, ఎంత సేవ్ చేసాం గైస్. టోటల్ 10,000 వచ్చినాయి గైస్. మన ఫ్రీ టైంలో నేను చాలా డైనోసార్స్ హ్యాచ్ చేసా గైస్. ఇది 2 లెజెండరీ డైనోసార్స్ హ్యాచ్ చేయడానికి పెట్టాను గైస్. 22 అవర్స్లో హ్యాచ్ అవుతుంది గైస్ లెజెండరీ డైనోసార్. ఇంకా దీన్ని అన్లాక్ చేసాం గైస్, లెవెలప్ చేసాం గైస్. వేరే వాటికి లెవెలప్ చేసి దీనికి లెవెలప్ చేసాం. ఫస్ట్ దీనికి ఇవి 2 హ్యాచ్ చేశాను. ఇంకా అర్జెంటీనాసారస్ 2 యాడ్ చేశాను. మన దగ్గర ఇన్వెంటరీలో ఉండే గైస్, కొనలే నేనేది. ఓన్లీ అవి నార్మల్ కార్నివరస్ కొన్నాం గైస్. కార్నివరస్ డైనోసార్స్ కొన్నా గైస్. ఫస్ట్ అర్జెంటీనాసారస్ని డెవలప్ చేసాం గైస్. లేదా ఎవాల్యుయేషన్ ఉంది గైస్, ఎవాల్యుయేషన్. ఇంకా ఇది క్లెయిమ్ గిట్లా చేసాం గైస్. ఓపెన్ చూసాం గైస్ ఏమేమి వస్తాయో. మంచి కార్డ్స్ రావాలి. 17,025 ఓన్లీ అదే వచ్చింది గైస్. 95 కాయిన్స్ అయితే వచ్చినాయి గైస్. క్లెయిమ్ చేసాం గైస్. వీక్లీ ఫీట్ 20 డైనోసార్స్ అంట గైస్. ఫస్ట్ మనం లెవెలప్ చేయడం ఒక లెవెలప్ చేసాం గైస్. 1-2 లెవెలప్ చేద్దాం. మిషన్స్ చూద్దాం. అది ఆల్రెడీ ఒక మిషన్ ఉంది. ప్లేస్ న్యూలీ హ్యాచ్డ్ క్రియేచర్ ప్లేస్ చేసేసాం గైస్. లెవెల్ 9లోకి వెళ్ళిపోయాం. ఓకే, ఇది నార్మల్ గైస్, ఇందులో ఏం డైనోసార్ ఉండదు. కొత్త డైనోసార్ అన్లాక్ అయింది గైస్, ఫ్లయింగ్ డైనోసార్. చూడాలి, చూద్దాం. ఇవి మనకు ప్రైస్ పూల్ అంట గైస్. ఓకే, ప్రైస్ పూల్ అంట గైస్. DNA తోటి యూజ్ అవుతుంది లేదా మనీతోటి యూజ్ అవుతుంది. మనకి ఇది కొత్తగా ఏది వచ్చిందో చూద్దాం గైస్. ఉంది, మన దగ్గర ఉందో లేదో చూడాలి. లేదు గైస్, మన దగ్గర ఇన్వెంటరీలో చూడాలి. ఇన్వెంటరీ ఇన్వెంటరీలో ఏ డైనోసార్స్ లేవు అనుకుంటా గైస్ మన దగ్గర. లేవు, ఏ డైనోసార్స్ లేవు ఇన్వెంటరీలో. క్రియేచర్స్ ఏ డైరెక్షన్స్ లేవు గైస్. బిల్డ్ చేసాం, ఇక్కడ బిల్డ్ చేసాం గైస్. ప్లేస్ చేసాం. టోటల్ 5 hours పడుతుంది. కాయిన్స్ ఇట్లా వస్తాయి మనకి. మన ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఎవాల్యుయేషన్ మన ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిన ఫ్లయింగ్ టైప్ డైనోసార్ గైస్. డెవలప్ చేసాం గైస్. చూడండి ఎలా తింటుందో. టోటల్ ఎగిరిపోయి మొత్తం పైన పెట్టిరు గైస్. దీనికి జస్ట్ బర్డ్స్ తిన్నట్టే తింటుంది. డెవలప్ చేసాం గైస్. లెవెల్ 20 ఇలా చేసేసాం. ట్రైసెరాటాప్స్కి డెవలప్ చేసాం గైస్. ఇప్పుడు 5 secondsలో అయిపోతుంది గైస్. ఇది ఫుల్ ప్రాసెస్ అయిపోయింది గైస్ ఒకటేసారి. నెక్స్ట్ ట్రైసెరాటాప్స్కి లెవెల్ 20లో చేసేద్దాం గైస్.
ఎవాల్వ్ చేద్దాం ట్రైసెరాటాప్స్ని మళ్ళీ ఒకసారి. 30 minutes కావాలి గైస్. మనం వేరే గేమ్స్ ఆడదాం. మతంగసారస్ 20 లెవెల్లో చేద్దాం గైస్. 40 మన ఫస్ట్ మజంగసారస్ అవుతుంది అనుకోండి గైస్ 40 లెవెల్లో. ఇప్పుడు మనం కొన్ని గేమ్స్ ఆడదాం. ఏంటి ఇది మనం ఆడవచ్చు గైస్. ఇప్పుడు 6 అపోనెంట్స్ ఉంటారు దీనిలో మనం ఆడడానికి. ఇందులో మనం నార్మల్గా ఆడవచ్చు. చూద్దాం ఆగండి. ఏమేమి అపోనెంట్స్ తీసుకున్నాం గైస్, ఒక్క సెకండ్. ఇదొకటి, ఫస్ట్ ఇది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం గైస్. విన్ కావాలి గైస్. ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ గైస్ మనది. హోల్డ్లో పెడదాం గైస్. లెవెల్ 2 షాట్స్లో ఫినిష్ చేస్తాడా గైస్? నో, 3 షాట్స్లో ఫినిష్ చేయవచ్చు కదా గైస్. బట్ 2 షీల్డ్లో ఒకటి హోల్డ్లో పెడదాం గైస్. ఓకే, షీల్డ్లో పెట్టండి గైస్. ఒకటి 3 హోల్డ్లో పెడదాం, ఒకటి షీల్డ్లో పెడదాం గైస్. త్రీ అటాక్లు ఉన్నాయి గైస్. 2 షీల్డ్లో పెట్టండి గైస్. ఒక్కటి షీల్డ్లో పెట్టచ్చు. 4 హోల్డ్లో పెడదాం గైస్. 3 షీల్డ్లో పెడదాం అనుకున్నా గైస్. 5 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కటే చేస్తాడు గైస్. ఒక పని చేద్దాం గైస్. 2 ఇందులో, 2 షీల్డ్లో పెడదాం గైస్. 4 అటాక్ చేద్దాం గైస్. ఓ షట్, ఇంకొకటి పాయింట్ ఎక్కువ వేస్తే మనం విన్ అవుతుండే గైస్. టోటల్ 6 పాయింట్స్ ఉన్నాయి అతని దగ్గర. వేస్తే ఓ షట్, ఒక పాయింట్ తగ్గింది. 2 పాయింట్స్ అట గైస్. టోటల్ ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. ఒక 2 పాయింట్స్ షీల్డ్లో వేసి ఉంటాడు. 2 పాయింట్స్ షీల్డ్లో వేసి ఉంటే 1 2 3 ఒకటి హోల్డ్లో పెడదాం గైస్. ఒకదాన్ని కిల్ చేసేస్తాం గైస్. 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. టూ పాయింట్స్ షీల్డ్లో వేసి ఉంటాడా గైస్. 2 షీల్డ్లో వేసాం గైస్. అబ్బా అనుకున్నా గైస్, అందుకే 2 షీల్డ్లో వేసాను నేను. ఒకటేసారి అనుకోకుండా. 5 పాయింట్స్ ఉన్నాయి గైస్. వాట్ ఓ షట్. కాదు గైస్, మళ్ళీ ఒకసారి చేద్దాం. ఫస్ట్ మనం కొంచెం డెవలప్ చేసాం వీటిని. మనకి యూజ్ కానీ పనికొస్తాయి గాయస్. ఫుడ్ ఇట్లా అంత ఎక్కువ పడతలేదు. ఫుడ్ అయిపోయింది గైస్. దీన్ని ఒక్కటే డెవలప్ చేయగలుగుతాం. సరే బ్యాక్ పోయి మళ్ళీ ఆడదాం గేమ్. ఈవెంట్స్ ఏది పార్టిసిపేట్ అయినా గైస్ ఇదే కదా, పెరిటర్ ర్యాలీ. ఇప్పుడు మనం ఈ రెండింటిని యూజ్ చేస్తాం గైస్. 21,000 తీసుకుంటాం గైస్ టోటలీ.
ఒకటి షేడ్లో వేసాం గైస్. 2 పాయింట్స్ తోటి ఈజీగా కిల్ చేయవచ్చు గైస్. అందుకే నేను ఒకటి షేడ్లో వేసాను. ఇప్పుడు నెక్స్ట్ దానికి వేసాం గైస్. 2 పాయింట్స్ తోటి మనం కిల్ చేయలేము, ఓన్లీ 53 వేస్తుంది డ్యామేజ్. టూ పాయింట్స్ షీల్డ్లో 2 పాయింట్స్ హోల్డ్ పెడదాం గైస్. కిల్ చేస్తాడు గైస్. షట్. 4 పాయింట్స్ షీల్డ్లో 2 పాయింట్స్ హోల్డ్లో పెడదాం గైస్. టోటల్ 6 పాయింట్స్ గైస్. అనవసరంగా పాయింట్స్ వేస్ట్ చేసామా? షట్. టోటల్ 6 పాయింట్స్ వేసాడు గైస్. 1 2 1 2 3 1. ఓకే గైస్, ఒక డైనోసార్ని టేక్ డౌన్ చేసేసాం. టోటల్ ఇతని దగ్గర ఇప్పుడు 4 పాయింట్స్ ఉంటాయి. ఓహ్, ఏ వేయలే గైస్, అటాక్లో వేయలే. షీల్డ్లో 3 2 హోల్డ్లో పెడదాం గైస్. సేమ్ టాక్టిక్. అన్ని అటాక్ అన్ని డ్యామేజ్లు వేస్తే విన్ అవుతాడు గైస్. డిసైజివ్. అయిపోయింది గైస్. నెక్స్ట్ ఇతను 4 అటాక్స్ చేశాడా? వేయడు గైస్. త్రీ అటాక్స్ చేశాడు గైస్. ఒకటి షీల్డ్లో ఉందన్నమాట. విన్ అయిపోతాం గైస్. 1 2 3 4 5 విన్ అయిపోయాం గైస్. అయిపోయింది. 360 డ్యామేజ్ తోటి విన్ అయిపోయాం. ఒక మ్యాచ్ విన్ అయ్యాం. ఇంకో మ్యాచ్ చూడాలి. షోడౌన్. ఇది కాదు, రెస్ట్రిక్షన్స్ అంట గైస్. రేర్. ఓకే, రేర్ టైపే కావాలంట గైస్. మన దగ్గర రేర్ టైప్ లేవు. ఇతనికి రెక్సీ లెవెల్ 10 ప్లస్. నెక్స్ట్ దానిలో రెక్సీ లేదు గైస్. నార్మల్ డైనోసార్స్ తోటి ఇట్లా ఫైట్ చేయవచ్చు గైస్. ఫస్ట్ ఇది గైస్. సెకండ్ ఫ్లయింగ్కి మనకి ఏంది, వాటర్ టైపా? లేదు గైస్, ఫ్లయింగ్కి మనకి ఓకే ట్రైసెరాటాప్స్కి డెవలప్ చేసాం గైస్. డెవలప్ అవుతుందంటారా గైస్? చూద్దాం. ట్రైసెరాటాప్స్ 1 2 3 4 5 6 ఏమొచ్చింది గైస్? ఓకే, క్లెయిమ్ 20,000 వచ్చింది గైస్. క్యాన్సిల్ చేసి ఒక పీవీపీ మ్యాచ్ ఆడదాం. ఏ సెలెక్ట్ చేసుకుందాం గైస్. అన్నిటికంటే ఫస్ట్ 2 గైస్. ఇదొకటి సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అవుతుంది సెలెక్ట్ చేసుకున్నాం గైస్.
ఓ షట్, ఎందుకు సెలెక్ట్ అవుతుంది గైస్? పదండి స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి చూసాం. మన అటాక్ పవర్ 193 గైస్, వాళ్ళది ఇట్లా అరౌండ్ 193 ఉంటుంది అనుకుంటా గైస్. 173. ఒక రేర్ డైనోసార్ ఉంది గైస్, గిగాంటోసారస్. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి వచ్చింది గైస్. షిఫ్ట్ చేస్తాడు గైస్, డైనో స్వాప్ చేస్తాడు గైస్. హోల్డ్లో పెడదాం గైస్. 2 పాయింట్స్ ఉన్నాయి గైస్ అతని దగ్గర. టూ పాయింట్స్, ఒక డ్యామేజ్ ఇచ్చాడు. 4 హోల్డ్ వేసేద్దాం. ఫస్ట్ డైనోని సాక్రిఫైస్ చేద్దాం గైస్ మనం. ఒక అటాక్ ఇచ్చాడు గైస్. 4 హోల్డ్లో పెడదాం. 3 అటాక్ చేద్దాం గైస్. హాఫ్ హెల్త్ తీసేస్తాం గైస్. 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. అన్నీ 6 పాయింట్స్ వేస్తాడు అంటారా గైస్? 6 పాయింట్స్ వేస్తాడంట. 5 పాయింట్స్ వేసాడు గైస్. ఒక పాయింట్ ఎక్కువ వేయాలి గైస్ మనం. 1 2 3 1 2 4 షీల్డ్ వేసాం గైస్. ఒక కార్నివరస్ని తీసేస్తాం గైస్. సేమ్ హెల్త్ ఉంది చూడండి గైస్. జస్ట్ లెవెల్ 4లో ఉన్నా కానీ లెవెల్ 12 దానికి ఈక్వల్లో ఉంది. రేర్. టోటల్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడలే గైస్ నేను. 4 హోల్డ్లో పెడదాం. 3 షీల్డ్లో పెడదాం గైస్. 1 షీల్డ్లో పెట్టండి గైస్. టోటల్ 6 పాయింట్స్ ఉన్నాయి గైస్. 3 పాయింట్స్తో చనిపోతామా ఏమో గైస్. టోటల్ అయితే 78 అవుతుంది 3 పాయింట్స్ యాడ్ చేస్తే. బట్ కొంచెం అక్యుములేషన్ ఎక్కువ ఉంటుంది కదా. చూసారా గైస్ నేనేం చెప్పాను? 1 2 3 1 2 3 2 హోల్డ్లో పెడదాం గైస్. మన డిసడ్వాంటేజ్ గైస్ ఇప్పుడు జాగ్రత్తగా ఆడాలి. 4 పాయింట్స్ ఇస్తారంటారు గైస్. ఓకే 4 పాయింట్స్ అయ్యా గైస్. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. 4 షీల్డ్లో వేద్దాం. 2 హోల్డ్లో పెడదాం గైస్. 3 షీల్డ్లో వేసాను గైస్. 5 పాయింట్స్ వేస్తే చాలు గైస్. మనం ఈజీ టేక్ డౌన్ చేసేయచ్చు. టేక్ డౌన్ చేయగలుగుతామా? త్రీ షీల్డ్లో వేసాం గైస్. 3 హోల్డ్లో పెడదాం. ఆపర్చునిటీ మంచిగానే ఉంది కానీ మనం 19 హెల్త్ తోటి చేయగలుగుతామా అనేది డౌట్. 4 హోల్డ్లో పెడదాం గైస్. 3 షీల్డ్లో టోటల్ 5 ఉన్నాయి గైస్. 38. ఓ షట్, అన్ని పాయింట్స్ వేయొద్దు గైస్. 4 పాయింట్స్ వేసాడు గైస్. ఇప్పుడు అన్ని పాయింట్స్ వేసి ఫినిష్ చేసేద్దాం. 1 2 3 4. ఓకే చూడండి గైస్, స్క్రాచ్ అయిపోయింది గైస్. విక్టరీ తీసేసుకుంది.
స్వైప్ చేసాం గైస్. 450 వచ్చింది గైస్. ఏం అవసరం లేదు మనకి. ఏడొక్కటి అయిపోయింది కదా గైస్. ఒక రేర్ టైప్ కావాలి గైస్. రేర్ టైప్ ఎట్లా తేవాలో ఏమో గైస్. దీనికి ఇట్లా సేమ్ అంతేనా గైస్? టోటల్ 847 ఉంది గైస్. ఇప్పుడు మన దగ్గర అంత స్ట్రెంత్ లేదు. డే స్కాన్ ఉంది, ఇంకా 3 అవర్స్లో అయిపోతుంది గైస్. ఇది ఇట్లా 3 అవర్స్లో అయిపోతుంది గైస్. అరే 3 అవర్స్లో స్టార్ట్ అవుతుంది గైస్. అర్త్ షాటరింగ్ అంట గైస్. జురాసిక్ గైస్, మనం అన్నీ యూజ్ చేయవచ్చు. క్లాష్ ఈవెంట్ గైస్. క్లాష్ ఈవెంట్ లెవెల్ 15లో స్టార్ట్ అవుతుంది. మనం లెవెల్ అప్ చేసుకున్నాం గైస్. లెవెల్ అప్ వద్దు కానీ డైనోసార్స్ని ఎట్లా అక్వైర్ చేయాలో చూడాలి గైస్. 8 minutesలో అయిపోతుంది గైస్. మన ట్రైసెరాటాప్స్కి లెవెల్ 10కి వేయవచ్చు గైస్ అనుకుంటా. చూసాం. షర్ట్ ఏం చేసాం గైస్? ఎక్స్పాండ్ చేద్దాము. ఇదొకటి ప్లస్ ఇక్కడ చేయవచ్చు అంటారా? అయిపోయింది గైస్. ఎక్స్పాన్షన్ ప్లస్ లెవెల్ అప్ యూస్ కొట్టారా? లెవెల్ అప్ యూస్ కొట్టే మనకి ఏం చేయాలి? ఓకే, కలెక్షన్ ఉంది. డైరెక్ట్ మిషన్ కంప్లీటెడ్. కనెక్ట్ 2 buildings విత్ రోడ్ అంట గైస్. ప్లస్ ఇప్పుడు కంప్లీట్ స్టేజ్ 7 ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం గైస్. 4000. ఓకే, హ్యావింగ్ ఎన్క్లోజర్ విత్ 4%. ఓకే, మనం డెకరేషన్ సెట్ చేసాం కాబట్టి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇతని దగ్గర ఏముంది? హ్యావ్ 12 క్రీచర్, విన్ 1 battle విత్ 2 carnivorous ఆన్ యువర్ టీమ్. ఓకే, ఒక పీవీపీ ఆడదాం గైస్. టూ కార్నివరస్ ఉండాలి అంట గైస్. అన్ని కార్నివరస్ తీసుకుని వెళ్దాం గైస్. టోటల్ 225 అవుతుంది గైస్ మన టోటల్. వాళ్ళ దగ్గర రేట్లో ఒక రేర్ ఉంది, రేర్ టైప్ ఉంది. హోల్డ్లో పెడదాం గైస్. ఫస్ట్ పాయింట్ ఎట్లాగో హోల్డ్లోకి వెళ్ళిపోద్ది. డైనో స్వాప్ చేస్తాడు గైస్. ఓ షర్ట్, ఇది లెవెల్ 21లో ఉంది గైస్. మనం జల్దీ తీసేసుకోవాలి. లెవెల్ 20. ఓ షీల్డ్ పెట్టాడు గైస్ ముందే. ఫస్ట్ దీన్ని ఎలా అయినా డిఫీట్ చేయాలి గైస్. 2 points తోటి మనల్ని డిఫీట్ చేసేస్తాడు గైస్. $140 గైస్ డ్యామేజ్. ఎలాగైనా కిల్ అయిపోతాం గైస్. ఇంకొక పాయింట్ ఉంది గైస్. చాలా ఫార్మిడబుల్ అపోనెంట్స్ వచ్చారు గైస్. 2 points ఇస్తాడు గైస్. ఒక పాయింట్ 2 షీల్డ్లో ఒకటి హోల్డ్లో పెడదాం గైస్. దీన్ని ఒక్కదాన్ని డిఫీట్ చేస్తే మనకు అడ్వాంటేజ్ వచ్చేస్తుంది చాలా. 47 అంట గైస్. 5 points ఇస్తే షెట్
నో 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 నో. ఓ డిఫీట్ అయినాం గాయస్. చా, మిషన్ మాత్రం కంప్లీట్ అయింది గాయస్. వినగానే ట్రై చేసాం కానీ మిషన్ మాత్రం కంప్లీట్ అయింది గాయస్. ల్యాండ్ పీవీపీ మనకు అన్నీ డెవలప్ చేస్తే 1 లాక్ అయితే గైస్. మనం 10th లెవెల్లోకి వెళ్ళిపోయాం గైస్. ఓకే, అప్గ్రేడ్ అంట గైస్. అప్గ్రేడ్ చేద్దాం గైస్. ఓకే, మన దగ్గర ఏమన్నా డెకరేషన్స్ ఉంటే పెట్టేద్దాం గైస్. ఓకే, ఈ బ్యాచెస్ మనం కలెక్ట్ చేయాలంట గైస్. ఇక్కడ ఓకే గైస్. ఓ 1 అవర్ పడుతుంది గైస్ సెట్టింగ్ చేయడానికి. స్ట్రక్చర్స్ వల్ల బిల్డ్ ఇక్కడ సెట్టింగ్ కదా. నెక్స్ట్ మిషన్లో చూసుకుంటే ఇక్కడ ఏంది గైస్. ఓకే, రోడ్ టు హైబ్రిడ్ ఎవల్యూషన్ అంట గైస్. ఓకే, మజంగా సరే సార్. బట్ వై హ్యావ్ లెవెల్ 1 20 అలంకో అంట గైస్. 20 లెవెల్ 1 అలంకో అంట. ఓకే, చూసాం గైస్ ఎంతవరకు వచ్చిందో. సి రిజల్ట్. ఓ షట్, మనీ యూజ్ చేద్దాం గైస్. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అలంకో అని పెడదాం గైస్. అలంకో అయ్యింది మన. ఓకే, ఎవాల్వ్కి పెడదాం గైస్. ఓ ఫ్రీ గైస్. కంటిన్యూ స్పీడప్. 4000కి లెవెలప్ 20 లెవెల్కి కాదు గైస్. ఇది ఫ్రీగా వచ్చేసింది గైస్. నెక్స్ట్ అప్గ్రేడ్ ఉంది గైస్. 4000 అంట గైస్ 20 minutesకి. ఎప్పుడు కాదు. అలంక్వా చూసాం గైస్. ఎక్కడ ఉంది అలంక్వా? ఇక్కడ గైస్. నెక్స్ట్ లెవెల్లో హైబ్రిడ్ చూసాం గైస్. ఓకే, ఎవల్యూషన్ చేస్తే ఇట్లా మనకి వస్తాయి కదా గైస్. అది దీన్ని ఎవల్యూషన్ చేస్తాను. కానీ మనం ఏం తీసుకోలే. ఓకే, తీసేసుకున్నాము ఆల్రెడీ. చూసాం గైస్, దేనికి ఒకదానికి ఉంటుంది కదా. దీనికి తీసుకోలే గైస్. 8000 గైస్. నెక్స్ట్ దానికి తీసుకున్నామా గైస్? తీసుకోలే గైస్. ఓకే, టోటల్ ఎంత వచ్చింది గైస్? 8000 వరకు వచ్చింది గైస్. చూద్దాం ఎంతవరకు డెవలప్ అవుతుంది అలంక్వా. మినిమం 2 levels 3 levels గైస్ టోటల్. క్లెయిమ్ చేసేసాం గైస్. నెక్స్ట్ మనకి ఏం రివార్డ్ వచ్చింది? ఓకే, ఓకే గైస్, ఈ మిషన్స్ కంప్లీట్ చేస్తే మనకు కార్డ్ వస్తుంది గైస్. చూసాం. ఓపెన్ 15 cards, చూస్ 15
25 herbivores in battle. Watch 8 ads. Purchase 28 drops అంట గైస్. చాలా హార్డ్ ఉంది గైస్. సీజన్ హ్యాచ్ 25 జురాసిక్స్. ఓ ఇంకా 2 యాడ్ చేస్తే మనకు ఫ్రీ అయిపోతుంది గైస్. చూసాం మన దగ్గర ఏమైనా ఇన్వెంటరీలో ఉన్నారా అని. ఓ ఎవాల్వింగ్ కాదు గైస్. గెట్ డైనో ఫర్ ఫ్రీ. మతంగా సరస్ మనకు ఫ్రీ గైస్. కలెక్ట్ చేసేసుకుందాం. ఇంకొక మతంగా సరస్ వస్తుంది. మన మిషన్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. కలెక్ట్ ప్లేస్ మిషన్ కంప్లీటెడ్ గైస్. క్లెయిమ్ చేసేసుకుందాం. ఎంత పెరుగుతుంది? ఓ 2 levels పెరిగింది గైస్. ఓ 3 levels పెరిగింది గైస్. 4 5 టోటల్ 5 పెరిగింది గైస్. ఓకే సీజనల్ ఛాన్స్ అంట గైస్.